ఈరోజు నా వీడియో యథార్థ సంఘటన. బద్ధకంతో ఏదో ఒక విధంగా బతికేయడం కాదు జీవితం అంటే. అవకాశాలను అందిపుచ్చుకొని కష్టపడి గొప్పగా ఎదగడమే జీవితం. కొందరు అవకాశాలని సృష్టించుకుంటే మరికొందరు అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మరికొందరు ఉన్నదే చాలనుకొని బతికేస్తూ ఉంటారు. ఈరోజు నా వీడియోలో ఒక బద్ధకస్తుని కష్టజీవిగా మార్చిన అదృష్టం గురించి మీకు చెప్పబోతున్నాను. ఈ వీడియోని పూర్తిగా చూసిన వారికి అర్థమవుతుంది. బద్ధకస్తుడికి అదృష్టం కలిసి వస్తుందా అంటే ఖచ్చితంగా రాదు. కానీ నమ్మి వచ్చిన వారిని గొప్పగా చూసుకోవాలి అన్న ఆశ ఉంటే ఖచ్చితంగా ఆ అదృష్టం శనిలా పట్టుకుంటుంది. ఎలా అంటే అతను ఎంత బద్ధకస్తుడో చెప్తాను. అతను ఎంత బద్ధకస్తుడంటే కష్టపడి సంపాదించుకొని 3 పూటలా తినడానికి బదులు ఉన్న దాంట్లో ఒక పూట పచ్చడి మెతుకులు, ఒక పూట నచ్చిన భోజనం తింటా. అంతేకాని నేను కష్టపడను, నా శరీరాన్ని కష్టపెట్టను, సుఖంగా బతకడానికి నాకు దేవుడు మానవ జన్మిచ్చాడు అని తన అభిప్రాయాన్ని ఎంతమందిలోనైనా నిర్భయంగా చెప్పగలడు. ఒకరోజు తన స్నేహితుడు ఎదురై ఏదైనా ఒక పని చేసుకోవచ్చు కదా అని అడిగాడు. అతని సమాధానం చెబుతూ, దైవం నాకు అందమైన, అనుకూలవంతమైన, నిస్వార్థవంతమైన, ప్రేమను అందించగల భార్యని, ఉన్న దాంట్లో సర్దుకుపోయే భార్యని ఇచ్చాడు. ఒక అందమైన ఆడబిడ్డను కూడా ఇచ్చాడు. ఆ బిడ్డని కొద్దిగా చదివించి పెళ్లి చేసేస్తే నా బాధ్యత తీరిపోతుంది. దానికి కూడా నేను ఎక్కువగా కష్టపడవలసిన అవసరం లేదు. నా భార్యకి పుట్టింటి వాళ్ళు పెట్టిన నగలు ఉన్నాయి. వాటిని నా కూతురికి పెట్టి నా కన్న తండ్రి ఇచ్చిన ఆస్తి ఉంది. దానిని అమ్మి నా కూతురు వివాహం చేసేస్తా. నా తండ్రికి వచ్చే పెన్షన్ డబ్బులతో నేను ఎలాంటి కష్టం పడకుండా బతికేస్తా. అంతేకాని నాకు కష్టపడే ఉద్దేశం లేదు. అందుకే ఆ దైవం నాకు ఎన్ని సౌకర్యాలు ఇచ్చాడు అని తన స్నేహితుడితో చెప్పాడు. ఆ మాటలు విని స్నేహితుడు ఆశ్చర్యపోయాడు. అతని భార్య వంక చూశాడు. అతని భార్య ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ తన పని తను చూసుకుంటుంది. నువ్వు చాలా అదృష్టవంతుడివి. కానీ నీ తండ్రి పెన్షన్ డబ్బులు ఎంతకాలం వస్తాయి? నీ బిడ్డకి ఉన్నదాంతో వివాహం చేసేస్తావు, కానీ నీ భార్యని ఆఖరిదాకా ఎలా పోషిస్తావు అని అడిగాడు. దేవుడి దయ వల్ల నా తండ్రి చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. ఆ పరిస్థితి నాకు ఎదురైతే అప్పుడు ఆలోచించుకుంటా. ఇప్పుడైతే నాకు కష్టపడే ఉద్దేశం లేదు అని నిర్మోహమాటంగా చెప్పాడు. సరే, నీ ఇష్టం, కానీ నీ భార్యని మాత్రం బాధ పెట్టకుండా చూసుకో అని చెప్పి వెళ్ళిపోయాడు. తను అనుకున్న విధంగా కొంతకాలం గడిచిపోయింది. ఆ తర్వాత తండ్రి గతించాడు. అప్పుడు కూడా అతనికి ఏదైనా పని చెయ్యాలి అన్న ఆలోచన రాలేదు. అప్పుడు కూడా ఉన్న దాంట్లో బతికేయడానికే ప్రయత్నించాడు. కానీ దైవం తన బద్ధకానికి మంచి పరీక్ష పెట్టాడు. అదేమిటంటే అతని భార్య చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ గర్భవతి అయింది. కానీ ఆవిడికి ఆ విషయం 4 నెలలు నిండేదాకా అర్థం కాలేదు. ఎందుకంటే ఆవిడికి 13 సంవత్సరాల కూతురు ఉంది. ఈ వయసులో నాకేం గర్భం వస్తుందిలే, ఏదో బలహీనత వల్ల ఋతుక్రమం రాలేదు అనుకుంది. కానీ ఏదో అనుమానం వచ్చి పరీక్షించుకుంది. అప్పుడు తన గర్భవతిని అని 4 నెలలు నిండాయి అని కూడా అర్థమైంది. తన బిడ్డని దూరం చేసుకోవడం తనకి ఇష్టం లేదని భర్తకు చెప్పింది. భర్త కూడా అంగీకరించాడు. దైవం నాకు చాలా సౌకర్యాలిచ్చాడు. ఇప్పటిదాకా ఇది కూడా నాకు సౌకర్యమే అవుతుంది. ఇప్పటిదాకా నేను పని చేయవలసిన అవసరం లేదు అనుకున్నాను. కానీ ఇప్పుడు అవసరం వచ్చింది అనుకున్నాడు. అబ్బాయిలు పెళ్ళి అయ్యేదాకా, మరికొందరు పిల్లలు పుట్టేదాకా, మరికొందరికి బలమైన అవమానం ఎదురయ్యేదాకా వాళ్ళకి బాధ్యత తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఎలాగైనా బతికేయగలరు అనుకుంటారు. ప్రేమాభిమానాలు కలిగిన వ్యక్తులు జీవితంలోకి రావడం కావచ్చు,
వాళ్ళని బాగా చూసుకోవాలి అన్న ఆలోచనకి, బాగా బతికి చూపించాలి అన్న సంకల్పానికి బద్ధకం దూరం అయిపోతుంది. అదృష్టం తోడవుతుంది. భార్య వచ్చింది, అదృష్టం కలిసి వచ్చింది. బిడ్డ పుట్టింది, అదృష్టం కలిసి వచ్చింది అని అంటూ ఉంటారు. దానికి కారణం భార్య రావడం వల్ల కాదు, బిడ్డ పుట్టడం వల్ల కాదు. వాళ్ళకి వాళ్ళ మీద ఉన్న ప్రేమ, వాళ్ళని గొప్పగా చూసుకోవాలి అన్న సంకల్పం ఎదుటి వ్యక్తిలో ఉన్నప్పుడు నిస్వార్థమైన కష్టానికి అదృష్టం తోడవుతుంది. అదే అతని జీవితంలో కూడా జరిగింది. అప్పటిదాకా నేను కష్టపడను అన్నవాడు, నేను ఎవరి దగ్గరికి వెళ్ళి నాకు ఉద్యోగం ఇవ్వండి అని అడిగినవాడు, అతనికి తెలిసిన వాళ్ళందరినీ ఉద్యోగం ఇప్పించవలసిందిగా ప్రాధేయపడ్డాడు. అతని కృషికి ఫలితం తొందరగానే లభించింది. ప్రస్తుతం తిరుమల వెంకటేశ్వర స్వామి గుడిలో మంచి ఉద్యోగం, నెలకి 50,000 రూపాయలు సంపాదిస్తూ గౌరవంగా జీవితాన్ని జీవిస్తూ భార్యాపిల్లల్ని ఎంతో సంతోషంగా చూసుకుంటున్నాడు. సౌకర్యవంతమైన జీవితం ఉన్నంత వరకు కొందరు బద్ధకస్తులుగానే ఉంటారు. సరైన అవమానం కొందరికి బద్ధకాన్ని వదిలిస్తుంది, మరికొందరికి బాధ్యత బద్ధకాన్ని వదిలిస్తుంది. కష్టం మాత్రమే అదృష్టం, జీవితానికి అది నిజమైన ఆనందం. ఇది నా అభిప్రాయం. మీకు కూడా ఇలాంటి వారు ఎవరైనా తెలుసా? అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఆఖరి దాకా చూసిన వారికి నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలను తెలుపుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందో లేదో తప్పకుండా కామెంట్ చేయండి. మర్చిపోకండి ప్లీజ్.